ఫ్రెండ్స్, ఈరోజు మనం 7వ తరగతి తెలుగుకు సంబంధించిన తెలుగు పాఠ్యపుస్తకం నుంచి 6వ పాఠం ప్రేరణ ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కవి పరిచయం మరియు ఇతర విషయాలను పరిశీలిద్దాం. సో ఫస్ట్ పాఠ్యభాగం పేరు ప్రేరణ. ప్రక్రియ అనేది ఆత్మకథ, ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం. పాఠం మరియు ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ప్రక్రియ అనేది ఆత్మకథ. ప్రేరణ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ అనేది ఆత్మకథ. కవి పేరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. కాలం 15/10/1931, 27/7/2015. జన్మస్థలం తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటి. జన్మస్థలం ఎక్కడ అంటే తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ధనుష్కోటిలో ఏపీజే అబ్దుల్ కలాం యొక్క జన్మస్థలం అనేది ఉంది. సో రచనలు ఇగ్నిటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్, అండ్ ఆటోబయోగ్రఫీ, ఒక విజేత, ఆత్మకథ అనేది ఏపీజే అబ్దుల్ కలాం యొక్క రచనలు ఉన్నాయి. మొత్తం 4 రచనలు ఇవ్వడం అనేది జరిగింది. ఈయన పూర్తి పేరు అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం యొక్క పూర్తి పేరు అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఈయన 1931 అక్టోబర్ 15న తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు. ఏపీజే అబ్దుల్ కలాం ఏ రాష్ట్రంలో జన్మించారంటే తమిళనాడు అనే రాష్ట్రంలో జన్మించారు. అబ్దుల్ కలాం సామాన్య కుటుంబంలో పుట్టి పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను భారత జాతికి అందించారు. అబ్దుల్ కలాం శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న వంటి పురస్కారాలతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఏపీజే అబ్దుల్ కలాంకి ఏ పురస్కారాలు వచ్చినాయంటే పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న అనే ఇవి 3 చాలా ఇంపార్టెంట్. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న వంటి పురస్కారాలతో భారత ప్రభుత్వం అనేది ఏపీజే అబ్దుల్ కలాంకి సత్కరించడం అనేది జరిగింది. కలాంను దేశ విదేశాలలోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. ప్రేరణ పాఠ్యభాగం అబ్దుల్ కలాం రచించిన ఒక విజేత ఆత్మకథ అనే గ్రంథంలోనిది. ఈ ప్రేరణ పాఠ్యాంశం అనేది ఏ గ్రంథంలో నుంచి తీసుకోబడిందంటే ఒక విజేత ఆత్మకథ అనే గ్రంథం నుంచి తీసుకోబడింది. ప్రేరణ పాఠ్యభాగం ఆత్మకథ ప్రక్రియకు చెందినది. ప్రేరణ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినంటే ఆత్మకథ అనే ప్రక్రియకు చెందింది. ఒక వ్యక్తికి తన జీవిత విశేషాలను తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ. అంటే ఒక వ్యక్తి తన జీవిత విశేషాలు తానే గ్రంథస్థం చేసుకుంటే దానిని ఆత్మకథ అని అంటారు. ఆత్మకథని స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఆత్మకథని ఇంకా ఏమంటారు అంటే స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఆత్మకథ ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుల జీవితం విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ముఖ్య ఉద్దేశం. అంటే ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుల జీవితాల యొక్క విశేషాలను చెప్పడం వల్ల పిల్లలకి ప్రేరణ అనేది కలుగుతుంది అనడం ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఉంది. రామేశ్వరం నుండి ఆకాశయానం చేసిన మొదటి బాలుడు ఎవరంటే అబ్దుల్ కలాం. విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు అని అబ్దుల్ కలాం గురువైన ఇయుదురై సులేమాన్ అన్నారు. ఈ పాయింట్ అనేది లెసన్కి సంబంధించినది అనేది ఉంటుంది. పాఠం నుంచి ఇక్కడ కొన్ని పాయింట్స్లు అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అనే వ్యాసాన్ని అబ్దుల్ కలాం రాశారు. కలాం 15 ఏళ్ల వయస్సులో రామనాథపురం హై స్కూల్లో చదివారు. కలాం ఏ స్కూల్లో చదివారంటే రామనాథపురం హై స్కూల్లో. జీవితంలో విజయం సాధించాలంటే కోరిక, నమ్మకం, ఆశ అనే 3 అంశాలపై పట్టు సాధించాలని కలాంకు చెప్పిన వారు సులేమాన్. ఏం కోరికలు ఉండాలి ఏం 3 అంశాలు ఉండాలంటే కోరిక, నమ్మకం, ఆశ అనేవి 3
ఉంటేనే మనం విజయం సాధిస్తామని చెప్పింది ఎవరంటే సులేమాన్ అని చెప్పారు. 1950లో తిరుచురాపల్లి సెయింట్ జోసెఫ్లో ఇంటర్మీడియట్ చదివారు. ముస్తఫా కమల్ అబ్దుల్ కలాం గారి అన్నయ్య. ముస్తఫా ఎవరంటే అబ్దుల్ కలాం గారి యొక్క అన్నయ్య. స్టేషన్ రోడ్లో కిరాణా దుకాణం అనేది ఉండేది. కలాం కిరాణా దుకాణంలో ఎక్కువ అమ్మింది ఏది అంటే బీడీలు. కలాం అన్నయ్య ముస్తఫా కిరాణా షాపులో కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. అంటే కలాంకి ఎక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు అంటే కిరాణా షాప్లో ముస్తఫా అనేది కూర్చోపెట్టడం అనేది జరిగింది. కలాం సోదరి జహారా కలాం చదువుకు తన బంగారం గాజులు కుదువ పెట్టింది. జహారా తన సోదరి ఆమె ఏం చేసిందంటే కలాం యొక్క చదువు కోసం తన బంగారు గాజులను కుదువ పెట్టింది. కలాం తమ్ముడు మహమ్మద్ కలాంను ఫ్యాన్సీ షాపులో కూర్చోబెట్టాడు. అంటే కలాంకి 2 అన్నయ్యలు ఉన్నారు, ఒక ముస్తఫా మరియు మహమ్మద్. ముస్తఫాకి కిరాణా షాప్ ఉంటుంది మరియు మొహమ్మద్కి ఫ్యాషన్ షాపులో ఉంటుంది. ఇద్దరు ఏం చేస్తారంటే ఈ కలాంకి ఎప్పుడు కూడా తన షాపులో కూర్చోమని చెప్పడం అనేది జరుగుతుంటుంది. తమ్ముడు కాసిం మహమ్మద్ ఫ్యాన్సీ షాపు. కలాం గారి గణిత శాస్త్ర ఉపాధ్యాయులు తోతత్రి అయ్యంగార్, సూర్యనారాయణ శాస్త్రి. కలాం తమ్ముడు మొహమ్మద్ అంటే ఈ మొహమ్మదే కాసిం మొహమ్మద్. ఇక్కడ మొహమ్మద్ అని ఇవ్వడం జరిగింది. మొత్తం పూర్తి పేరు కాసిం మొహమ్మద్. ఇతనికి ఫ్యాన్సీ షాప్ అనేది ఉంది. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదివారు. బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశాక కలాంకు తెలిసిన విషయం ఏమిటి? భౌతిక శాస్త్ర ఫిజిక్స్ తన సబ్జెక్టు కాదని ఎంఐటీలో కలాంను తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు ఎవరంటే ప్రొఫెసర్ స్పాండర్డ్, ప్రొఫెసర్ కేఏవి పండలై, ప్రొఫెసర్ నరసింహారావు. ఈ ముగ్గురు ప్రొఫెసర్స్లు ఉన్నారు. ఎవరి అంటే ఏపీజే అబ్దుల్ కలాం. కలాం పనిలో ప్రగతి తీరుని నిరాశజనకంగా ఉందని తెలిపిన ప్రొఫెసర్ శ్రీనివాస్ చదువు కోసం తన సోదరి జొహారా తన బంగారు గాజులు ఇచ్చింది. ఇతరులను అర్థం చేసుకున్నవాడు విజ్ఞానాన్ని తనను తాను అర్థం చేసుకున్నాడు. వివేకం లేని విజ్ఞానం ప్రయోజనం శూన్యమని ఎవరనేవారు అంటే అబ్దుల్ కలాం తండ్రి. సెయింట్ జోసెఫ్లోని ఉపాధ్యాయులంతా ఎవరి అనుచరులు అంటే కంచి పరమాచార్య. సో ఇవి అనేది ప్రేరణ పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలు అనేవి ఉన్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.